మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూసాలు కదిలిపోయేలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అతని బినామీలను వెంటాడుతూ ఉంది. అందులో భాగంగానే డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి మురళీ గారిని ఇప్పుడు విచారిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు డిప్యూటీ కలెక్టర్ అయిన మురళీకి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధం ఏంటి? మురళీ తీగలాగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన డొంక కదలబోతుందా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసాలు కదిలించేలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్టెప్ వేయబోతుందని, ఆయన బినామీలను వెంటాడబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందులో భాగంగానే మురళీని టార్గెట్ చేసింది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు మురళీకి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధం ఏంటి సార్? ఇప్పుడు సపోజ్ వాళ్ళిద్దరికి సంబంధం లేదు అని చెప్పేసి కొద్దిసేపు అనుకున్నాం. ఒక డిప్యూటీ కలెక్టర్కి అంటే ఆర్డీఓ క్యాడర్ నుంచి డిప్యూటీ కలెక్టర్ అంతే కదా. ఒక ఆర్డీఓకి స్థాయి అధికారికి కిలో బంగారం, ఒక పెద్ద హోటలు, ఒక 20 ఇళ్ళు, ఒక ఫామ్ హౌస్ మొత్తం కలిపి దాదాపుగా 500 కోట్ల రూపాయలు పైగా విలువ ఉంది. 1500 కోట్లు 500 కోట్లు వాల్యూ చేశారు మార్కెట్ వాల్యూ ప్రకారం. 500 కోట్లు సుమారుగా వేసుకో. 500 కోట్ల రూపాయల ఆస్తులు ఒక ఆర్డీఓ స్థాయి అధికారికి ఉన్నాయని అంటే ఏ స్థాయిలో అతను అవినీతికి పాల్పడి ఉండాలి? మురళి అనే అతను కిలోల కొద్ది బంగారం, బస్తాల కొద్ది డబ్బులు ఏసీబీకి దొరికింది అని అంటే అతను ఒక అధికారిగా ఇదంతా సంపాదించుంటాడా? డెఫినెట్గా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు సహకారం లేనిదే సాధ్యం. అది ఇతని దగ్గర ఇన్ని 100 కోట్లు ఉంటే దానికి సహకరించినటువంటి వాళ్ళు ఎంత సంపాదించి ఉండాలి? ఎగ్జాక్ట్లీ. దీనికి సంబంధించినటువంటి మొత్తం ఆర్డీఓ ఇతను మురళి ఆ మధ్యకాలంలో మదనపల్లిలో ఫైల్స్ తగలబడ్డాయి. ఈ ఫైల్స్ తగలబడిన దాంట్లో కూడా ఇతను ప్రమేయం ఉందని, ఇతను చేసినటువంటి మొత్తం అక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ అక్రమాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ఆ ఫైల్స్ తగలబెట్టారు. ఆ ఫైల్స్ తగలబెట్టిన దాని మీద విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ మురళి అనేటువంటి అతని ఆనవాళ్ళు దొరికితే ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా చాకచక్యంగా ఏసీబీ రైడ్ చేయించింది. ఏసీబీ రైడ్ చేయిస్తే కిలోల కొద్ది బంగారం, కిలోల కొద్ది వెండి, బస్తాల కొద్ది డబ్బులు, స్టాంప్ పేపర్లు ఇవన్నీ బయటపడ్డాయి. ఒక అధికారి దగ్గర ఇన్ని బయటపడ్డాయి అంటే ఇక ఈ ఏసీబీ సిఐడియో మిగతా వాళ్ళ దగ్గర కనుక ఎంక్వైరీ చేస్తే ఎన్ని 100 కోట్లు బయటపడతాయి, కొన్ని 1000 కోట్లు బయటపడతాయి కదా. ఆ రోజున వచ్చినటువంటి ఆరోపణ కూడా ఏంది? మదనపల్లిలో ఫైల్ తగలబడ్డాయి అని అంటే ఇక్కడ నుంచి హెలికాప్టర్లో సిఎస్ని, తర్వాత డీజీపీని, తర్వాత సిసిఎల్ఏని, మొత్తాన్ని సిసిఎల్ఏ సెక్రటరీని అందరిని పంపించారు కదా అక్కడికి. ఆడ పంపించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు 2 days ఉన్నారు. 2 days ఉంటే ఎంక్వైరీలో ఏం చెప్పారు అక్కడ ఉండేటువంటి ప్రజలు? అసైన్ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్, ప్రైవేట్ వాళ్ళ వ్యక్తుల ల్యాండ్స్ ఇవన్నీ లాక్కున్నారని చెప్పేసి వాళ్ళు 2 రోజులు ఉంటే కొన్ని 100 కంప్లైంట్స్ వచ్చినాయి కదా. ఆ 100 కంప్లైంట్స్ మీద ఎంక్వైరీ జరిగిందా అంటే ఇంతవరకు జరగల. ఆ కేసు ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ముందుకు పోలా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి మంత్రి, ఆయన మీద కంప్లైంట్స్ బోల్డ్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్ మీద ఇంతవరకు ఎంక్వైరీ ఇంకా నడవలా. అయితే ఆయనకు సహకరించినటువంటి వాళ్ళల్లో ప్రధానంగా ఈ మురళి అనే అతను ఉన్నాడు. ఈ మురళి లాంటి వాళ్ళు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో చాలామంది ఉన్నారు ఆ రోజున సహకరించినటువంటి అధికారుల్లో. వాళ్ళలో ఒక్కళ్ళే ఇతను. ఇతని మీద రైడ్ చేస్తే బయటపడినటువంటి ఆస్తులు ఇవన్నీ కనుక చూస్తే ఒక అధికారి దగ్గర ఎంత ఉన్నాయంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 2019 నుంచి 2024 వరకు ఏ స్థాయిలో అవినీతి జరిగి ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు. ఓకే. దానికి సంబంధించి ఆల్రెడీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా యోధులు, పొలిటీషియన్స్. వాళ్ళ మీద అనేక ఆరోపణలు ఇప్పుడు ప్రజా దర్బార్ పెడితే వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా దర్బార్ నిర్వహిస్తుంది. ప్రజా దర్బార్ నిర్వహిస్తుంటే ప్రతిరోజు ఈ కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. వీటి మీద ఇంతవరకు ఎంక్వైరీ నడవలా. ఎంక్వైరీ నడవట్లేదు. ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే ఇది మొత్తం వీళ్ళ వ్యవహారం బయటకు వచ్చింది. అంటే ఈ ఎంక్వైరీలు కనుక నడిస్తే ఇంకెంత వస్తుంది అనేది ఈ సంఘటన ఉదాహరణ. ఓకే. అసలు వీళ్ళందరూ కావాల్సినటువంటి వాళ్ళని డిప్యుటేషన్ మీద తీసుకొస్తున్నారు. కొంతమందిని కావాల్సినటువంటి వాళ్ళని ఆర్డీఓలుగా, ఎంఆర్ఓలుగా, కలెక్టర్లుగా చేసుకున్నారు. వాళ్ళు ఇష్టానుసారం చేస్తారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజున ఏం జరిగింది?
జగనన్న కాలనీలు అని చెప్పి సెంటు భూమి ఇవ్వడానికి రెడీ అయ్యారు. రెడీ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, భూముల్ని తీసుకున్నారు. భూములు తీసుకుని 5 లక్షల రూపాయలు వాల్యూ ఉన్నటువంటి భూమిని 25 లక్షలకి 30 లక్షలకి వాళ్ళు కోట్ చేసుకున్నారు. గవర్నమెంట్ నుంచి ఆ సొమ్ము నష్టపరిహారం కింద తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ 5 లక్షలు కొనింది 25 లక్షలు వేసుకుని 20 లక్షలు జేబులు వేసుకున్నారు ఎకరాకి. ఆ కుంభకోణం 20,000 కోట్ల దాకా ఉంటుంది రాష్ట్రం మొత్తం మీద అని చెప్పి అంటున్నారు. అలాంటి కుంభకోణం చేయడానికి సహకరించింది ఎవరంటే ఇలాంటి వాళ్ళే, మురళి లాంటి వాళ్ళే. ఇప్పుడు అధికారులు దొరుకుతారు ఎంక్వైరీ చేస్తే. ఇలా భూ కుంభకోణాలు దాదాపు 4 లక్షల ఎకరాలు గల్లంత అయినాయి అని చెప్తున్నారు రాష్ట్రంలో. అసైన్ ల్యాండ్స్ కానీ లేదా ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ లేదా ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ ఏదైతే 4 లక్షల ఎకరాలు గల్లంత అయిపోయినాయి అని చెప్తున్నారు. అదేదో ఉంది కదా 21A కింద ఉండేటువంటి చుక్కల భూములు, ఆ చుక్కల భూములకు సంబంధించి ఇష్టానుసారంగా చేసుకుని రిజిస్ట్రేషన్స్ కూడా చేయించుకున్నారు. ఆ చుక్కల భూముల్ని ఎవరికి కావాలంటే వాళ్ళకి రాసిచ్చి సర్వే నెంబర్లు వరకు క్రియేట్ చేశారనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారే అసైన్ ల్యాండ్స్ కొని ఉత్తరాంధ్రలో దొరికాడు. ఉత్తరాంధ్రలో దొరికారు కదా, దాని మీద ఎంక్వైరీ నడుస్తుందంటే నడవల. బట్ అది ఆయన ఆల్రెడీ జనసేన పార్టీ వాళ్ళు అది ఆధారాలతో సహా బయట పెట్టారు కదా అప్పట్లో, జవహర్ రెడ్డి గారు అసైన్ ల్యాండ్స్ రాయించుకున్నారని. దాని మీద ఎంక్వైరీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక భూములు దాదాపు 4 లక్షల భూములు గల్లంతని అంటే చిన్న విషయం కాదు కదా. మరి బస్తాల కొద్ది డబ్బులు, కిలోల కొద్ది బంగారం లేకుండా ఎత్తుంటుంది ఆర్డీఓలకి. కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళే కదా చేసేది, రికార్డు చేసేదంతా ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ ఉంటాడు అనుకోండి, వాళ్ళేగా చేసేది. కింది స్థాయి నుంచి చేయాలంటే ఎంఆర్ఓలు, ఆర్డీఓలు చేయాలి. అసలు ప్రైవేట్ భూముల్ని లాగేసుకున్నారని చెప్పి కూడా కంప్లైంట్స్ పెద్ద ఎత్తున వచ్చినాయి కదా, బినామీలు పెడుతుంది. అసలు మొత్తం ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వంలో బినామీల వ్యవహారం నడిచింది అనేది, బినామీ పేరు పైన ఆస్తులు పెట్టారని, బినామీల పేరు పైన ఆస్తులు పెట్టి దందాలు చేశారని చెప్పి ఆరోపణలు కదా వాళ్ళ మీద. సో ఆ బినామీలో బహుశా ఈయన కూడా ఒక బినామీ అయి ఉంటాడేమో, లేదంటే ఈయన అధికారి కాబట్టి బినామీ ఉండకపోయినా వాళ్ళ బంధువులు వాళ్ళు ఉండి ఉంటారు. ఇప్పుడు వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితుల మీద కూడా రైట్స్ జరుగుతున్నాయి ఇవాళ కూడా. నిన్న ఈయన ఇంటి మీద జరిగింది, ఇవాళ ఈయన అసలు మొత్తం ఈయన తీగలాగితే దొరికింది అన్నట్టుగా ఈయన మూలాలు ఎక్కడ ఉండే, ఈయన ఎవరెవరితో పరిచయాలు ఉండే, వీటన్నిటిని కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే కళ్ళు బయటలో ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయి ఒక అధికారి దగ్గర. ఆ మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా చేస్తే ఆయన దగ్గర 1000 కోట్లు బయటపడ్డాయి. వైజాగ్లో టౌన్ ప్లానింగ్ ఆఫీస్ దగ్గర 500 కోట్లు బయటపడ్డాయి. బీరువాల్లోనూ తర్వాత వాళ్ళ లాకర్లో ఓపెన్ చేస్తే కళ్ళు బయలుగా అమ్మే ఆస్తులు బయటకు వస్తున్నాయి. కొన్ని జీవితాంతం బిజినెస్ చేసినా, జీవితాంతం ఉద్యోగం చేసినా కానీ ₹1 కోటి 2 కోట్లు దాచుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు మురళి గారి తీగలాగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి డొంక కదలబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన నోరు తెరిస్తే మరి ఎలా చేసావు, ఎందుకు చేసావు అని అంటే చెప్తారు కదా. ఇప్పుడు అన్నీ అదే కదా ఇప్పుడు చెప్తుంది. ఇప్పుడు ఏం చెబుతున్నారు, అన్నీ మాకు అక్కడి నుంచి ఆదేశాలు వస్తే మేము చేసామని చెప్తున్నారు. ఇప్పుడు ఈయన్ని విచారిస్తే కనుక అదే చెప్తారు. అసలు మదనపల్లిలో ఫైల్స్ ఎందుకు తగలబడ్డాయి, ఎవరు తగలబెట్టారు? వ్యూహాత్మకంగా తగలబెట్టిందే కదా మదనపల్లిలో ఫైల్స్. మదనపల్లిలో ఫైల్స్ తగలబడ్డాయంటేనే దాని వెనక పెద్ద భూ కుంభకోణం జరిగి ఉంటుందని చెప్పి సింపుల్గా అంచనా వేసుకోవచ్చు కదా ఎవరైనా. లేదంటే ఫైల్స్ తగలబడవు కదా. ఆల్రెడీ దాని మీద ప్రాథమికంగా విచారణ చేశారు. అప్పట్లో చేస్తే ఏమైంది, వ్యూహాత్మకంగా తగలబెట్టింది. ఆ రోజున ఏమన్నా ఇద్దరు సస్పెండ్ చేస్తారు మామూలు ఎంప్లాయీస్ని. ఆ రోజు రైతులు ఎవరో పెట్రోల్ తీసుకొని పోయి తగలబెట్టారని. అంత అవసరం ఎవరికి వచ్చిందంటే బినామీలకి వస్తుంది. ఓకే, బినామీలు పేరు పెట్టి ఆస్తులు ఎవరైతే కొన్నారో వాళ్ళకే భయం, వాళ్ళే తగలబెట్టించుంటారు. దాంట్లో ఈయన్ని డైరెక్ట్గా శిక్షించలేని పరిస్థితుల్లో ఏసీబీ రైడ్ చేస్తే ఇప్పుడు ఈయన వ్యవహారం మొత్తం బయటపడింది. బహుశా నేను అనుకోవడం రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆఫీసర్స్, వాళ్ళందరి మీద ఏసీబీ రైడ్స్ చేస్తే మొత్తం భాగవతాలు బయటపడతాయి. అంతకు మించి విచారణ చేయలేరు, విచారణ చేసి మళ్ళీ రాబట్టే పరిస్థితి కూడా ఉండదు. ఏసీబీ వాళ్ళని కన్నా రైడ్ చేయిస్తే అట్లీస్ట్ ఈ ఆస్తులు ఎవరెవరు ఎంత సంపాదించారో బయటకు వస్తుంది. ఇప్పుడు ఈయన బయటకు వచ్చింది, బస్తాలు కొద్ది డబ్బు, కిలోల కొద్ది బంగారం, వెండి, 20 ఫ్లాట్లు, ఒక హోటలు, ఒక ఫామ్ హౌస్, ఇన్ని ఎట్లా సంపాదిస్తారు? ఇది ఎలా ఉంటాయి అసలు అధికారులకి? పైగా రూల్స్ ఏంటో తెలుసా అధికారులకి? వాళ్ళు ప్రతి సంవత్సరం నీకు ఆస్తుల వివరాలు ప్రకటించాలి. అవును. ప్లస్ నువ్వు ఆఫీసుకి వెళ్ళేటప్పుడు నీ జేబులో మినిమం అమౌంటే ఉండాలి. ఇలాంటి రూల్స్ ఉన్నాయి. మరి ఆ రూల్స్ అన్ని ఇటుపోయినాయో వీళ్ళు ఇష్టానుసారంగా సంపాదించేసి వాళ్ళు ఇంత దందాలు చేశారంటే బినామీగా అయి ఉండొచ్చు ఎవరికన్నా. లేదంటే దాని వెనక అసలు ఎవరున్నారనేది ఒకటి. ఏసీబీ వాళ్ళని కనుక బాగా స్ట్రెంథన్ చేసేసి ఏసీబీ వాళ్ళని కనుక రైడ్ చేయించేస్తుంటే ఆఫీసర్స్ మీద, ఇలాంటి వాళ్ళ మీద, రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎవరెవరైతే బాగా దోచేసుకున్నారో వాళ్ళందరూ చెరువులో చేపల్లాగా బయటపడతారు. ఓకే.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.